కోనసీమ ప్రాంతం సహజ సిద్ధమైన అందాలతో ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. టూరిజంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇస్తున్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య గౌరవ సలహాదారులుగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొల్లుకు సినీ పరిశ్రమలో విశిష్ట స్థానం ఉందని తెలిపారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అనంటే ఈవేళ కళలకి కళాకారులకి ఒక గుర్తింపునిచ్చినటువంటి పాలకొల్లును కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఎంతో కళాకారులు తయారు చేయాలనేటువంటి తపనతోటే ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభం కావడం. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు పాలకొల్లు అంటే కళాకారులకు కళలకు పుట్టినిల్లు. ఏదైతే అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ గారు దగ్గర నుంచి ఎంతో మందిని ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక చేగుండి అనంత శ్రీరామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఈరోజు పాలకొల్లుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అటువంటి పాలకొల్లు నుంచి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు ప్రారంభించుకోవడం అంటే చాలా సంతోషం.